హలో ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలందరికీ ఇష్టమైన వేఫల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా రెడీ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. దీన్ని బబుల్ వేఫల్ అంటారు. ఫస్ట్ ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా అప్లై చేయాలి ఫస్ట్ ఆ ఎక్విప్మెంట్కి. ఇవి 3 టైప్స్ ఉంటాయి, 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బబుల్ వేఫల్ ఏంటంటే ఇది దో ఆల్రెడీ రెడీమేడ్ దో వస్తుంది. దో అనేది కూడా మైదా, ఈస్ట్ అండ్ షుగర్ కాంపోనెంట్స్ అన్నీ యూజ్ చేసి దో రెడీ చేస్తారు లిక్విడ్ కన్సిస్టెన్సీలో. ఆ దో మనం 1 బాటిల్లో వేసుకుని ఈ బబుల్ వేఫ్లు సమ్ డిగ్రీస్ 180 degrees హీట్ ఉన్నాక మనం అప్లై చేసుకోవడమే. అండ్ గ్యాప్స్ లేకుండా ఈవెన్గా అనమాట. ఈవెన్గా అనేది బబుల్ లాగా ఫామ్ అయ్యేలాగా అప్లై చేసుకుంటామే. ఇవి చాలా ఈజీగా తయారైపోతాయి అండ్ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈవినింగ్ టైము స్నాక్ లాగా. అంటే మనం డైలీ వేసే బజ్జీ బోండా ఇవి కాకుండా ఇప్పుడు పిల్లలందరూ ఇవే కదా ఇష్టపడుతున్నారు. దాన్ని 180 degrees హీట్లో పెట్టాలి అండ్ 3 or 4 minutes టైమర్ ఉంటుంది. అది అప్ అండ్ డౌన్స్ అనమాట. ఎలా అంటే 1 side హీట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ ఆపోజిట్ టర్న్ చేసుకుంటమే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బబుల్ వేఫల్ రెడీ అవుతుంది. దానికి మళ్ళీ గార్నిష్ అది ఎలా చేస్తారు ఏంటి అనేది మళ్ళీ కంటిన్యూ వీడియో ఉంటుంది. ఈలోపు మళ్ళీ ఇంకొకటి ఇంత గుడ్ అండ్ హెల్దీ వేఫల్స్ ఎక్కడ రెడీ చేస్తారు ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ లాస్ట్లో వీడియో కూడా చేశాను. మళ్ళీ దీనికి అటాచ్ చేశాను చూడండి ఎక్కడ ప్లేస్ అది అనేసి మీరు వచ్చి విజిట్ చేద్దరు. ఇది పాపీ స్కేల్ వేఫల్ అంటే ఒక బిస్కెట్ టైప్ వస్తుందనమాట. దీని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి పాపీ స్కేల్ అనేసి అంటారు. సమ్ ఈజీగా కూడా బిస్కెట్ వేఫల్ అనొచ్చు. ఇవి చిన్నపిల్లలు భలే స్టిక్ యాడ్ చేస్తారు దీనికి, చాలా ఈజీ, బాగుంటుంది కూడా. అండ్ చాక్లెట్ సిరప్లో వాటిల్లో మళ్ళీ డిప్ చేసిస్తారు, అది మిల్క్ కాంపోనెంట్స్లో. ఇది కూడా సమ్ హీట్ 180 degrees, ఇది కూడా 3 or 4 minutes అంతే. ఇది వచ్చేసి స్టిక్ వేఫల్ అనమాట. ఇది రెగ్యులర్గా చూసే ఉంటాము, మిడిల్లో స్టిక్ పెడతారు, అటు ఇటు మొత్తం ఫిల్ అయ్యేలాగా ఈ వేఫిల్ బ్యాటర్ అనేది అప్లై చేస్తాము టోటల్గా. ఈవెన్ అంటే ఎయిర్ బబుల్స్ లేకుండా ఈవెన్గా వచ్చేటట్టు. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఈ 3 ఆర్డర్స్ వచ్చినాయి చూడండి. బబుల్ వేఫల్ ఎంత బాగా వచ్చిందో. అది హార్డ్ అవ్వక ముందే మనం బాటిల్లో అనేది ఇచ్చే గ్లాస్ వేర్ కానీ ఎనీథింగ్ మీరు సర్వింగ్ ఏది ఉంటే అది వాటిలో వెంటనే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే వన్స్ అవి తీసిన వెంటనే ఇవి మైదా ప్రొడక్ట్స్ ఏదైనా కానీ అవి హార్డ్నెస్ అయిపోతాయి. అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే దానికి గార్నిష్ ఏంటి వాటి సెటప్ ఏంటి అన్నీ చూసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదండి స్టిక్ వేఫ్లు, ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్ డిగ్రీస్ అవిని ఇది కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత అసలు మిల్క్ కాంపోనెంట్స్ చెప్పాం కదా మనం. మిల్క్ కాంపోనెంట్స్ ఏంటంటే డార్క్ కాంపోనెంట్ ఒకటి, పక్కది వైట్ మిల్క్ కాంపోనెంట్స్, వీటిలో డిప్ చేసుకుంటామే 1 by 1. ఇవి కూడా టోటల్ షుగర్ విత్ క్రీమ్స్ లాగానే ఉంటాయి. ఎసెన్స్ వేయడం వల్ల కలర్స్ అనేవి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం బేకరీస్లో ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్లో అన్నిట్లోని ఇవే ఉంటున్నాయి చూడండి. వీటికి గార్నిష్, దీనికి లైట్ గార్నిష్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ స్ప్రింకిల్స్ చేసుకుంటామే అంతే. చిన్నపిల్లలు స్టిక్ పట్టుకుని తినేలాగా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అండ్ మిల్క్ కాంపోనెంట్స్ కూడా అప్లై చేసాం కాబట్టి తీయగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టిక్ వేఫల్ అనమాట. ఆ సైడ్స్ అనేవి ఎక్స్ట్రాస్ వస్తాయి, అవి మనం కట్ చేసుకుంటామే. తర్వాత వీటిలో చాలా టైప్స్ ఉంటాయి. నట్స్ విత్ హనీ అని, సింగిల్ వేఫలు, డబుల్ వేఫలు, డబల్, ట్రిపుల్, చాక్లెట్స్ కాంపోనెంట్స్ అండ్ కిట్ క్యాట్, ఓరియోన్, స్నిక్కర్స్ అలా అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం అప్లై చేస్తుంది ఏంటంటే నట్స్ విత్ హనీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత అప్పుడు అది డ్రై అవ్వకముందు నట్స్ పౌడర్ వేసినట్టయితే దానికి డిప్గా అంటుకుంటుంది. ఇంకా అంతే, రెడీ అయిపోతుంది సర్వింగ్. దీనికి పెద్ద ఏం కష్టం ఉండదండి. మనం ఆ ఎక్విప్మెంట్లో తీసుకోవడమే, రెడీ చేసుకోవడమే అంతే. ఇవి నేను హెల్దీ అని చెప్పను, అలాగని హెల్దీ కాదని చెప్పము. సరదాగా ఎప్పుడైనా ఈవినింగ్స్ అలా వీకెండ్స్లో పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు సరదాగా తింటారని రిమైనింగ్ ఫుడ్స్ అని మనం ఇంట్లో చేసి పెడతాము. బట్ ఇన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కుని మనం చేయలేం కదా. ఆ ప్యాటర్న్ అంతా అదంతా దాచుకుని ఇవన్నీ రెడీగా ఉండవు. జస్ట్ సరదాగా అలా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు, బాగుంటుంది. చూడండి చాలా, దీనికి కూడా సేమ్ అంతే. మిల్క్ కాంపోనెంట్స్ అన్నీ యూజ్ చేసుకుంటాము, అప్లై చేసుకుంటాము, బాగుంటుంది తీగా. ఇప్పుడు డబుల్ వేఫల్లో ఫోల్డ్ చేసి పెట్టాం కదా, దానికి ఫస్టే ఈ 3 అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ వేస్తాము. ఐస్ క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ అన్నీ మిల్క్ కాంపోనెంట్స్ డార్క్, వైట్, మిల్క్ వేస్తాము. వేసిన వెంటనే మళ్ళీ దీనికి కూడా నట్స్ గార్నిష్ కానీ ఏదైనా కానీ అది గెస్ట్ రిక్వైర్మెంట్, గెస్ట్ ఏది అడిగితే అదనమాట, మన ఇష్టం కాదు. ఇప్పుడు చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. 1 by 1 అన్నీ వేసాము, బబుల్ చేసాము, పాపీ స్కేల్ చేసాము.
ఇప్పుడు స్టిక్ కూడా రెడీ అయిపోతుంది అన్నీ. మన చిన్నతనంలో అయితే మనము తినేది అసలు ఈవినింగ్ స్నాక్స్ ఏముండే, అసలు స్నాక్సే ఉండేవి కాదు. ఇడ్లీ పిండి ఏమన్నా మిగిలితే అట్లు వేసేవారు, లేదంటే అవే పునుగులుగా ఇంకా బియ్య పిండి కలిపి పునుగులు వేసేవారు. అది అట్టు ఉంటుంది కదా, ఏంటి బియ్య పిండితో పెద్ద ప్యాన్లో దలసరిగా అట్లు వేసేవారు. దాన్ని ఏంటంటారు, చెక్క, పూల చెక్క ఏదో అంటారు, సంథింగ్ భలే ఉంటుంది. అమ్మ అయితే అది చాలా బాగా చేస్తుంది. అసలు ఇప్పుడు పిల్లలు ఏం తింటున్నారు లేండి అవన్నీని. చూసారా 3 రెడీ అయిపోయినాయి. ఇవి ఇంత డిలీషియస్ ఫుడ్ ఎక్కడ రెడీ అయ్యిందంటే డిఎస్ఎన్ ఫుడ్ ప్లాజాలో. ఎలా అంటే ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేది డిస్ప్లేలోనే ఇక్కడే ఉన్నాయి చూడండి. పిజ్జాస్, బర్గర్స్, నగెట్స్, వెజ్ నాన్ వెజ్ కూడా సెపరేట్గా చేస్తారు. ఆయిల్స్ కూడా సెపరేట్గానే ఉంటాయి. ఎందుకంటే నేను వెళ్ళి చూశాను కాబట్టి చాలా బాగుంది. జస్ట్ వీడియో తీసుకోనంటే తీసుకోండి అన్నారు. మీరు కూడా చూస్తారు కదా అని పెట్టాను. ఇదంతా ఐస్ క్రీమ్ కౌంటర్ అండ్ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, జ్యూసెస్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి పిజ్జాస్, బర్గర్స్, మొత్తం డీప్డ్ ఐటమ్స్, ఫ్రైడ్ చికెన్స్ కానీ ఏదైనా కానీ రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. మొన్నటి వరకు ఆఫర్ పెట్టారు. టీ కూడా 2 రూపీస్, కాఫీ కూడా 2 రూపీస్ పెట్టారు ఆఫరు. ప్రజెంట్ అయితే అది లేదు. మీరు కూడా వెళ్ళినప్పుడు విజిట్